టీడీపీలో రెండో వెన్నుపోటుకు 20 ఏళ్లు, ప్రజాస్వామ్య పరిహాసానికి అక్షరాల 20 ఏళ్లు, నందమూరి తారక రామారావు పదవీచ్యుతికి 20 ఏళ్లు. అవును, 20 ఏళ్ల క్రితమే వైస్రాయ్ డ్రామా ఏపీ రాజకీయ చిత్రపటాన్ని తలకిందులు చేసింది. నందమూరి తారక రామారావు ప్రతి తెలుగింటికి ఆయన రాముడు, కృష్ణుడు, శివుడు. అన్ని మాటలెందుకు, ఆయన తెలుగింటి దేవుడు. అందుకే ప్రతి తెలుగు హృదయంలోనూ ఆయన నిలువెత్తు విగ్రహమై స్థిరపడిపోయారు. వెండితెరపై ఎన్టీఆర్ను కొలిచిన తెలుగు ప్రజలు రాజకీయాల్లోనూ ఆయన ఆశీర్వదించి సీఎంను చేశారు. 3.5 దశాబ్దాల కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండికొట్టి 1982 ఎన్నికల్లో ఎన్టీఆర్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు. పేద ప్రజలే తన దేవుళ్లన్నారాయన. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఓ ఆగస్టులో ఎన్టీఆర్కు వెన్నుపోటు. ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ పదవీచ్యుతులయ్యారు. ప్రజాస్వామ్యానికి జరిగిన ద్రోహానికి ప్రజలంతా మండిపడ్డారు. ఉద్యమం జరిగింది. కుట్రలు పటాపంచలయ్యాయి. ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. పదేళ్ల తర్వాత 1994 ఎన్నికల్లో మళ్లీ ఎన్టీఆర్ ప్రభంజనం. కాంగ్రెస్ కు ఘోర పరాభవం. ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. ఏడాది గడవక ముందే మళ్లీ ఆగస్టు, మరో వెన్నుపోటు. ఈసారి పోటు పొడిచింది కూడా ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక మంత్రి. ఆయన ఎన్టీఆర్ అల్లుడు కూడా కావడం కోసం మెరుపు. ఆయనే చంద్రబాబు నాయుడు. తన మామాని కూడా చూడకుండా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. అందులో ఎన్టీఆర్ తనయులను, తన తోడలుడు ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును భాగస్వాములు చేసిన చంద్రబాబు నాయుడు అమాంతం సీఎం పీఠం అధిరోహించారు. జై సత్య సంకల్ప జై శేషతల్ప, జై దుష్ట సంహార జై దీన కల్ప, జై భక్త పరిపాల జై జగజ్జాల. నీవు ధరిపించేటి నీ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్చిల్లగలరు, సుఖ శాంతులను కలిగి శోభిల్లగలరు. తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికే ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించక తప్పలేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 1995లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్న కారణం చూపి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. నాదెండ్ల సమయంలో ఎన్టీఆర్కు మద్దతిచ్చిన పత్రికలు చంద్రబాబు వెన్నుపోటు సమయంలో మాత్రం ఎన్టీఆర్ను దూరం పెట్టాయి. చంద్రబాబు చేసిందే కరెక్ట్ అన్నట్లు వ్యవహరించాయి. నాదెండ్లను వెన్నుపోటుదారునిగా వర్ణించిన పత్రికలు చంద్రబాబును తిరుగుబాటుదారునిగా చిత్రీకరించి హీరోను చేశాయి. నాదెండ్ల వెన్నుపోటును తట్టుకుని పోరాడి మళ్లీ గెలిచిన ఎన్టీఆర్ చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకపోయారు. పోరాడుతూనే ఆరోగ్యం దెబ్బతిని మానసిక క్షోభతో కృంగిపోయి గుండెల నిండా దిగులు పెట్టుకుని 5 నెలలకే ప్రాణాలు విడిచారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన వెన్నుపోటుకు అప్పుడే 20 ఏళ్లు నిండిపోయాయి. ఇది గుర్తుకొస్తే ప్రజాస్వామ్యం మరోసారి పళ్ళున రోధించక మానదు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.